కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, యూనివర్సిటీ అంతా 2 రోజుల నుంచి మొత్తం తిరిగేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్ ఏదో నాకు మనం చదువుకున్న రోజులు గుర్తొచ్చింది. మనం చదువుకునేటప్పుడు కూడా అన్ని డిపార్ట్మెంట్లు ఎవరు చూడరు, చూసుండరేమో. వాళ్ళే 1-2 ఫ్రెండ్స్ ఉంటే చూస్తాం అంతే. ల్యాబ్స్తో సహా అన్నీ చూసామండి. వీసీ గారితో మాట్లాడాము, వైస్ ఛాన్సలర్ గారితో, తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారితో, అందరితో, లెక్చరర్స్తో, ప్రొఫెసర్స్తో, పిల్లలతో అందరితో మాట్లాడాము. చాలా చాలా బాగా అనిపించిందండి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ వచ్చే ముందు రమగారు నేను కాస్త ఆలోచించాము. ముఖ్యంగా ఎండల కోసం భయపడ్డాం. కంచి అనగానే ఎలా ఉంటుంది, తమిళనాడు అనగానే ఎండలు మండిపోతాయి, ఎందులో కంచి అనగానే బాగా భయపడ్డాం. కానీ సరే, కంచి విశ్వవిద్యాలయాలతో పాటుగా కంచి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు అని ఒక ఆశతో ఇట్లా ప్రయాణం మొదలుపెట్టాము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. మీరేమంటారు రమ్మగారు? అవునమ్మా, నాకు ఇక్కడ కూడా దేవాలయంలోకి వెళ్ళిన ఫీలింగే ఉంది. విద్యాలయము దేవాలయము 2 సమానంగా తోచినాయి. అవును, బాగుంది. ఓకే, యూనివర్సిటీ గురించి మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది? బాగుంది అంటే ఇప్పుడు ఎవరో కొంతమందికి తెలిసిన వాళ్ళు మౌత్ పబ్లిసిటీ తోటే ఇక్కడికి మన వాళ్ళు చాలామంది వచ్చి చేరారు. చాలామంది తెలుగు పిల్లలు కనపడ్డారు. ఇంజనీరింగ్లో ఉన్నారు, గ్రాడ్యుయేషన్స్లో ఉన్నారు, లా కాలేజ్లో ఉన్నారు, తర్వాత బీఎడ్లో, సంస్కృతంలో, శిల్పంలో అన్ని చోట్ల ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా మౌత్ పబ్లిసిటీ తోటి ఆల్రెడీ చేరిన వాళ్ళు, పరిచయాలు, పెద్దవారి ద్వారా పరిచయం, అలా వచ్చిన వాళ్ళే. ఇది పెద్దగా తెలీదు ఇక్కడ యూనివర్సిటీ ఉందని, మంచి కోర్సులు ఉన్నాయని, పెద్ద స్థాయిలో ఉందని తెలీదు. చాలా ముఖ్యమైనది ఏంటంటే ఎంట్రన్స్ లేకుండా ఇంజనీరింగ్ అవకాశం ఉండటం అనేది ఒక చాలా ప్రత్యేకమైన విషయంగా కనపడింది నా వరకు నాకు. దాంతోపాటు ఇంజనీరింగ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది జయ. చెప్పండి. మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ వాడే కదా. మా పిల్లలు చాలామంది ఉన్నారు ఇంజనీరింగ్లో. ఈ జనరల్గా ఏంటంటే 4 years ఇంజనీరింగ్లో ఒక 6 నెలలు ఇంటర్న్షిప్ ఉంటుంది, మనకు అందరికీ తెలుసు. అవును. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే 3rd yearలో చివరిలోనూ లేదా 4th year స్టార్టింగ్లోనే 1 year పూర్తిగా ఇంటర్న్షిప్ ఉండి, దానికి కూడా కొన్ని కంపెనీస్ మన యూనివర్సిటీ తోటి టైఅప్ అయి ఉంటాయట. ఈ కంపెనీలోనే ఈ పిల్లలు ఇంటర్న్షిప్లో వర్క్ చేసుకుంటారు, ఇంటర్న్షిప్ చేస్తారు. తర్వాత స్టైఫండ్ కొంత లభిస్తుంది. తర్వాత ఆ కంపెనీలే ఆ పిల్లల్ని హైర్ చేసే విధానం కూడా ఉందట. ఎంట్రన్స్ లేదు, ఫీజు ఉన్నా కూడా అంత చాలా ఖరీదైనది మాత్రము కాదు. హాస్టల్స్ ఉన్నాయి. తర్వాత ఒకవేళ మనకు ఆసక్తి ఉంటే పిల్లలకి ఈ స్మార్త విద్య కానీ, వేద విద్య మీద, సంస్కృతం మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి ఆ రకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. చాలా ఆసక్తికరంగా అనిపించింది అదొకటి. దీంతో పాటు మనకి ఇంకా ఏంటంటే నాన్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా ఉన్నాయి. దానికోసం మన ఊళ్ళ నుంచి ఇక్కడికి పరిగెత్తుకు రావక్కర్లేదు నిజానికి. కానీ ఉన్నంతలో మన చుట్టూ దగ్గరలో ఇక్కడ ఈ అవకాశాన్ని తీసుకోవచ్చు. రమగారు, మన కల్చర్ కానీ మనకి యూపీకి, వెస్ట్ బెంగాల్ అట్లా వేరే వేరే ప్రదేశాలకు నార్త్ సైడ్ వెళ్తుంటే అది మన కల్చర్ కాదు, మన ఫుడ్ కాదు, మన వెదర్ కాదు. వెదర్ ప్రధానమైంది. 2 ఫుడ్ కూడా రమగారు. ఆహారంలో ఎన్ని నియమాలు, ఎన్ని తేడా, కల్చరల్ డిఫరెన్స్ చాలా కనిపిస్తుంది. ఇది చిన్న డిఫరెన్స్ అంతే, కొద్దిపాటి భాష కొంచెం. రమగారు, కట్టుబొట్టులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. భోజనంలోకి అసలు మిరియాలు, కొబ్బరి ఉంటాయి అంతే తప్ప ఇంకా అంతకంటే తేడా లేదు. రెండోది ఏంటంటే నాకు అబ్జర్వేషన్ ఇంకొకటి వద్దు చేయ, ఎప్పుడు కూడా కాలేజీలు డిస్ట్రాక్టివ్గా ఉంటాయి. అంటే ఉండటం కాదు, ఈ వయసు, ఇప్పుడు వచ్చే అవకాశాలు, ఇవన్నీ కూడా పిల్లల్ని అటు ఇటు తీసుకెళ్లే అవకాశం ఉంది. అవును, ఒకే వైపుకి వెళ్ళే అవకాశాలు జనరల్గా తక్కువే ఉంటాయి. మన పిల్లలందరూ చదువుకుంటున్న వాళ్లే కదండి. ఎప్పుడు ఏదో ఒక డిస్ట్రాక్షన్ ఉండటానికి అవకాశం ఉంది. అయిపోతారని కాదు, కానీ ఉంది. మనకి ఇక్కడ ఏంటంటే ఆ డిస్ట్రక్టివ్ మోడ్ దాదాపుగా లేదని చెప్పాలి, ఇక్కడ లేదు. అండ్ రెండోది ఏంటంటే స్పిరిచువల్ సపోర్ట్ ఒకటి చాలా బాగుంది. ఎమోషనల్ సపోర్ట్ లభించడానికి కావాల్సినంత స్పిరిచువల్ సపోర్ట్ ఉన్నది ఇక్కడ. అవును, అదొకటి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఫ్యాకల్టీస్ అందరినీ కనుక చూసుకుంటే మాక్సిమం తెలుగు వచ్చిన ఫ్యాకల్టీసే కనిపిస్తున్నారండి. ఇక్కడ వెదర్ కానీ, ఇక్కడ కల్చర్ కానీ పూర్తిగా మనము మన ఆంధ్ర, మన తెలంగాణలో ఉన్నట్లు అనిపిస్తుంది తప్ప వేరే తమిళనాడులో ఉన్నామన్న ఫీల్ అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా కంచిలో కూడా ఆయన ఇందాక చెప్తా ఉన్నారు కదా రమ్మగారు, 60% మనకి తెలుగు వాళ్ళే ఉన్నారు. వినటానికి చాలా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ బేస్డ్ ఎడ్యుకేషను, టెక్నికల్ బేస్డ్ ఎడ్యుకేషన్తో పాటు 2 ప్రత్యేకమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
అదేంటంటే ఒకటి సంస్కృతము, రెండోది శిల్పం. అవును, ఈ రెండింటికి కూడా ఈ రెండిటికి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫ్రీయే. సంస్కృతం చదువుకోదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకుంటే కాలేజీ ఫీజు లేదు, భోజన ఖర్చు కూడా లేదు. పీఠం వారే, కంచికామకోటి పీఠాధిపతులే వారి అక్కడ ఆధ్వర్యంలోనే ఈ భోజనాల ఖర్చు కూడా వాళ్ళే పెడతారు. అవును. శిల్పం నేర్చుకునే వాళ్ళు కూడా స్కల్ప్చర్ మీద కనుక ఆసక్తి ఉంటే, ఎవరు కొంతమందికి ఉంటుంది కదా ఉంటుంది పిల్లలకి, కదా, 10th క్లాస్ తర్వాత మనం పిల్లల్ని ఇక్కడ హాయిగా వదిలిపెట్టేసేయచ్చు. ఓకే. అయితే నేను అనుకుంటా సంస్కృతం చదువుకునే వాళ్ళు గ్రాడ్యుయేషన్లో చేరుతున్నారని అనిపిస్తోంది. ఆహా. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో అక్కడ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఉండి వేరే ఏ కోర్సులకి పెద్దగా అవకాశం లేక సంస్కృతం మీద ఆసక్తికి ఉండి ఉంటే, సాంస్క్రిట్ ఆసక్తి వాళ్ళు ఉంటారు, అవును, వాళ్ళకి ఇక్కడ మంచి అవకాశం ఉంది. ఈ ఒకటి కూడా ఒక ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమోనని అనిపిస్తుంది. తప్పకుండా. వీటితో పాటుగా పదే పదే మేము సంస్కృతి సాంప్రదాయాలంటే అదేదో ఒక కల్ట్కి సంబంధించిందని మాత్రం దయచేసి భావించొద్దండి. అన్ని కులాలు, అన్ని మతాలకు సంబంధించి, అన్ని ప్రాంతాలు కూడా, కుల మతాలతో పాటు ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. అంటే కనిపించారు. మనం ఒరిస్సా నేపాల్ వాళ్ళని నుంచి చూసాము, కనిపించారట. నేపాల్ వాళ్ళు ఉన్నారు, ఢిల్లీ వాళ్ళు ఉన్నారు, అస్సాం వాళ్ళు ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే మనకి యూనివర్సిటీ లోపల మెస్ మాత్రం వెజిటేరియన్ మెస్, చాలా బాగుంది. వెజిటేరియన్ ఫుడ్ చక్కగా ఉంది. ఇది ఒక్కటి వెజిటేరియన్ థింగ్. ఏముంది, ఈ 4 ఏళ్ల పాటు పిల్లలు చక్కగా చదువుకునే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు తీసుకోకూడదు? ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, అండర్ గ్రాడ్యుయేషన్ ఎట్లాగో చేసుకుంటారు, గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అవకాశం ఉంది, పిహెచ్డికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. తర్వాత మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, మార్కుల మీదే చదువు. అవును, బాగుంది కదా. ఫ్యాకల్టీస్ అంతా కూడా మినిమం మాక్సిమం డాక్టరేట్ చేసిన ఫ్యాకల్టీ వాళ్ళే ఉన్నారు. లైబ్రరీ అయితే అదొక పెద్ద బిల్డింగ్ ఉంది, చాలా 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 బాగుంది. సో డెఫినెట్ గా కంచి వచ్చినప్పుడు కేవలం ఆలయాల దర్శన లేకపోతే ఏదో షాపింగ్ కోసమే కాకుండా ఒక్కసారి యూనివర్సిటీని వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పి ఇప్పుడే వీసీ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం చెప్తున్నారు. జరిగింది. ఆయన చెప్తున్నారు. Definitely అంటే ఇప్పుడు మన పిల్లలు ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషనో అయ్యి ఉంటే, ఏదైనా వేరే అవకాశం కోసం మీరు ఆలోచిస్తుంటే, కంచి ఈ యూనివర్సిటీని, శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వమహావిద్యాలయాన్ని మొదట దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి వచ్చి 2 రోజులు చూసి వెళ్ళచ్చు. ఆన్లైన్ ఎలాగో అడ్మిషన్స్ ఓపెన్ అవుతాయి, ఆన్లైన్ ఒకసారి చూస్తే మనకు అన్ని విషయాలు ప్రాస్పెక్టస్ వివరంగా కనపడుతుంది, ఫీజు స్ట్రక్చర్ కూడా తెలిసిపోతుంది, అదంతా తెలుస్తుంది. కొద్దిగా దూరం అని కానీ, మన భాష కాదని కానీ అంతగా ఆలోచించకండి. బోల్డ్ అనే రైళ్లు ఉన్నాయి, బోల్డ్ అనే బస్సులు ఉన్నాయి. గంట ప్రయాణం, తిరుపతి నుంచి 2 గంటల్లో వచ్చేస్తాము, చెన్నై నుంచి వచ్చేస్తాము, డైరెక్ట్ ట్రైన్ అరకోణం దిగుతాము, ఏదైనా చేయొచ్చు. ఎక్కడెక్కడికో వెళ్తున్నాం కదా చదువులకి, ఇది ఎందుకు ఆలోచించకూడదో ఆలోచించండి, అంతే. రైట్. ఓకే రమ్మ గారు. ఓకే జయ. మీ పేరు? ఆదిత్యరామ్ అండి. ఓకే, మీరేం కోర్స్ చేస్తున్నారు? ఫస్ట్ బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ చేస్తాం. ఓకే, సైబర్ సెక్యూరిటీ అంటే ఇక్కడ వేదము ఉంది, అలానే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ జాయిన్ అవటం జరిగిందా? ఓకే, సైడ్ బై సైడ్ చదువు నేర్చుకోవచ్చు, అలా వేదం నేర్చుకోవచ్చు అని చెప్పి ఫ్యూచర్లో వేదం బాగా యూస్ అవుతుందని చెప్పారు, అలా పూజలకి. అలాగని ఈ చదువు మనకి ప్లేస్మెంట్ మంచిగా వస్తాయని చెప్పి కాలేజ్. ఓకే, ఫ్యాకల్టీస్ అంతా ఎట్లా ఉంటారు మా? బాగుంటారండి, మీకు ఫ్రెండ్లీగా ఉండి బాగా చెప్పడం అంతా జరుగుతుంది. బేసిక్గా తెలుగు వారా మీరు? అవునండి, ఓకే, తమిళ వచ్చు మనకి. తమిళ్ కూడా వచ్చు. చెన్నై నుంచే వచ్చాడంట తను. సో సైబర్ ఇది నేర్చుకుంటున్నాడు, కోర్స్ అనేది. ఓకే, ఇంకా చాలా చాలా కోర్సెస్ కూడా ఉన్నట్లున్నాయి కదా. ఇవి కాకుండా హాస్టల్ ఎలాంటి, అంటే ఇక్కడ యూనివర్సిటీ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు ప్రత్యేకించి స్టూడెంట్స్కి వేదంది కాకుండా? మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇలాగా కల్చరల్స్ అంటారు, అందులో పాటలు, డాన్స్, మ్యూజిక్ అన్నీ ఉంటాయి. ఓకే, మళ్ళీ అవి కాకుండా ఇప్పుడు కరాటే అని, క్రికెట్ అని స్పోర్ట్స్ ఉంటాయి కొన్ని. ఓకే, స్పోర్ట్స్ మనకు బాగా కనిపిస్తా ఉన్నాయి, ప్రతి చోట నెట్లు కనిపిస్తున్నాయి. అలాగా కరాటే, క్యారమ్ బోర్డు, చెస్, క్రికెట్, ఫుట్బాల్ అని ఉంటాయి, వాలీబాల్ కూడా. ఫ్యూచర్ అంబిషన్ ఏంటి? ఫ్యూచర్ హ్యాకర్. హ్యాకర్గా.